శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమంకి మీకందరికీ స్వాగతం. ఈ కాలంలో యోగా చేసేటువంటి వాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. ఎక్కడ పడితే అక్కడ యోగా సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి. అదే కాకుండా ఆన్లైన్ ద్వారాగా కూడా చాలామంది యోగా నేర్చుకుంటూ ఉన్నారు. అయితే చాలామంది యోగా అభ్యాసంలో ఆసనాలు, ప్రాణాయామం, కొంచెం ధ్యానం వరకు వెళ్తారు. కానీ వాస్తవంగా పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగాల్లో 8 అంశాల గురించి పతంజలి వివరించడం జరిగింది. అసలు ఆసన, ప్రాణాయామ ఇవన్నీ కూడా తర్వాత. దానికన్నా ఒక యోగి అవ్వాలి అంటే, ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అంటే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి పతంజలి చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, స్కూల్లో కూడా పిల్లల్ని మనము జాయిన్ చేస్తాం, రైట్? కానీ ఆ స్కూల్కి ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూనిఫామ్, షూస్, సాక్స్, బుక్స్, టైమింగ్స్, స్కూల్కి వచ్చే టైము, స్కూల్కి వెళ్ళే టైము. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది, రైట్? మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ. సో సబ్జెక్ట్ తర్వాత దానికన్నా ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రైట్? ఇప్పుడు ఒక స్కూలే అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినా ఒక హాస్పిటల్లో కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, రైట్? ఇప్పుడు ఎంత ఎమర్జెన్సీ అయినా ఓకే, ఇమ్మీడియట్గా పేషెంట్ని అయితే చూస్తారు, కానీ దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, రైట్? స్ట్రెచ్చర్ మోసే వాళ్ళు ఒకరు ఉంటారు, నర్సెస్తో ఒక పని ఉంటుంది, డాక్టర్ది ఒక పని ఉంటుంది. పేషెంట్ డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోడు కదా. పేషెంట్ని ఫస్ట్ తీసుకొచ్చి క్యాజువాలిటీలో పడుకోబెడితే తర్వాత డాక్టర్స్ వస్తారు. సో ఏ సిస్టమ్ అయినా, ఏ విధానానికైనా కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక డెకోరం అనేటువంటిది ఉంటుంది, రైట్? అలాగే యోగ సాధనలో కూడా డైరెక్ట్గా మనం ఆసనాలు వేసేస్తాం, డైరెక్ట్గా ప్రాణాయామం చేసేస్తాము. దానికన్నా దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆసనాలకు కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, తెల్లవారుజామున చేసుకోవాలి, సూర్యోదయం ముందు చేసుకోవాలి, అలాగే శుభ్రంగా క్లీన్గా అయ్యి చేసుకోవాలి, నేల మీద చేసుకోవాలి. ఇవి కొన్ని గైడెన్సెస్ ఉన్నాయి. కానీ దీనికన్నా సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడిన గైడింగ్ ప్రిన్సిపల్స్ మనకి అష్టాంగ యోగాలో చెప్పడం జరిగింది. వాటిని యమ నియమాలు అని అంటారు. యమ మొదటిదైతే, నియమాలు రెండోటివి. ఎందుకు ఈ అంశం గురించి చెప్పడం జరుగుతుంది అంటే, యమాలో కూడా 5 అంశాలు ఉన్నాయి, నియమాల్లో కూడా అలాగే సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఇందులో ప్రతిదీ కూడా మీరు విన్నట్లయితే మీకు అర్థమవుతుంది, ఇది ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరిలో ఎంతగా స్పిరిచువల్ వాల్యూస్ ఎంత అవసరము అని. వాస్తవంగా ఈ యమ నియమాలు, యమ నియమ ఆసన, ఇది అంతా చెప్పి చాలా వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. బట్ ఇవి ఈ కలియుగ అంతిమ సమయంలో చాలా చాలా ముఖ్యంగా ప్రాధాన్యతను సంచరించుకున్నాయి. అలాగే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యంగ్స్టర్స్ గురించే కాదు, ఏదో చిన్నపిల్లలకే చెప్పాలి, స్కూల్లో వరకే చెప్పాలని కాదు. చాలా విలువలు పెద్దవాళ్ళకి కూడా చాలా ఈక్వల్గా అప్లికబుల్ అవుతాయి. సో ఇందులో ముఖ్యంగా మనం యమ ఏదైతే చెప్పారో, ఇవి సంఘానికి ఉన్నటువంటి కట్టుబాట్లు. ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి, సంఘంలో నివసించేటువంటి వ్యక్తి ఏ విధమైన ఆధ్యాత్మిక విలువలతో ఉండాలి అని చెప్పి 5 విలువల్ని చెప్పడం జరిగింది. మొదలుపెట్టిందే అహింస. అహింస అంటే హింస చెయ్యకపోవడం. అయితే పరమాత్ముడు అహింసకి చాలా మంచి నిర్వచనం ఇచ్చారు. అహింస అనేటువంటిది 2 లెవెల్స్లో పనిచేస్తుంది. ఒకటి మనకి తెలుసు, భౌతికంగా, ఫిజికల్గా మనం కష్టం అనేటువంటిది ఇవ్వకూడదు, రైట్? ఒకరిని దుఃఖ పెట్టకూడదు. అది వ్యక్తులే కాదు, జీవరాశుల్ని కూడా, జంతువుల్ని కూడా, చెట్లుని కూడా. మనం వెళ్తూ ఉంటాము, ఒక మంచి పువ్వు కనపడుతుంది, జస్ట్ ఇలా కోస్తాము, నలిపేసి నేల మీద పడేస్తాం. ఏమొచ్చింది మనకి? అదే ఆ పువ్వు ఆ మొక్కకే ఉంటే మనలాగా ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చేది అది?
అందుకనే మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థల కన్నా వెళ్ళండి, అక్కడ ఏం రాయబడుతుంది, ఇక్కడున్న పూలని పండ్లని ఎవ్వరూ కూడా కొయ్యకూడదు. ఎందుకంటే అవి అందరి ఆనందం కోసం అక్కడ ఉన్నాయి. సరదాగా ఇలా తెంపుతాం, చూస్తాం, నలిపేస్తాం, రోడ్డు మీద పడేస్తాం. ఇట్స్ ఆఫ్ నో యూజ్. సో ఒకటి అలాంటి ఫిజికల్ వైలెన్స్, దాని నుంచి దూరంగా ఉండాలి. రెండవది, మానసికంగా కూడా మనం ఎవరికి దుఃఖాన్ని అనేటువంటిది ఇవ్వకూడదు. అన్నిటికన్నా పెద్ద దుఃఖం ఈ కాలంలో ఏదిస్తుంది? కామ వికారం. అందుకే మీరు దేవతామూర్తుల విగ్రహాలు చూసినట్లయితే వాళ్ళకి 2 కిరీటాలు ఉంటాయి. ఒకటి రత్నజడితమైనటువంటి కిరీటం ఉంటుంది, ఇంకొకటి వాళ్ళ శిరస్సు భాగం వెనకాతల ఇలాగ ఒక ప్రకాశం యొక్క వలయం ఉన్నట్టుగా చూపిస్తాం. అది వారి యొక్క పవిత్రత కిరీటం. వారి యొక్క సంపూర్ణ పవిత్ర స్థితికి గుర్తుగా దేవతల వెనకాతల ఇలాగ ప్రకాశం యొక్క వలయాన్ని చూపెట్టడం జరిగింది. కాబట్టి హింస అంటే డబల్ అహింసాధారులు దేవతలు. వాళ్ళు తనువుతోనూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు, మనస్సుతో కూడా ఎవరికి దుఃఖాన్ని. కాబట్టి ఒక యోగి అనేటువంటి వాడు, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వాడు సున్నితమైన మనసు కలిగినటువంటి అహింసావాదిగా ఉండాలి. భారతదేశం యొక్క స్వాతంత్రం అనేక దేశాల స్వాతంత్రానికి ఒక ఆదర్శమైంది. ఒక నెల్సన్ మండేలా అయితే ఏమి, ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అయితే ఏమి, వీరందరూ కూడా బాపూజీ గారు చూపెట్టినటువంటి నాన్ వైలెన్స్, అహింసా సత్యాగ్రహం యొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. కాబట్టి 2 రకాల హింస కూడా మనం దూరంగా ఉండాలి. ఇది మొదటి విలువ. ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాము, ఎన్ని హింసాత్మక చర్యలు జరుగుతూ ఉన్నాయి అంటే మనం అది విన్నా కూడా మన రాత్రి నిద్ర పట్టదు. అండ్ ఇంకొక విధంగా చెప్పాలి అంటే కేవలం సమాజంలోనే కాదు, ఇప్పుడు వస్తున్నటువంటి అనేక ఏవైతే మనం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అంటామో వాటిల్లో కూడా దేనికి పెద్దపీట వేస్తున్నారు? హింసకి. ఎంత హింసాత్మకంగా చూపెడుతుంటే దానికి అంత జనాదరణ ఎక్కువ వస్తుంది. సో ఇందులో ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేటువంటి డిబేట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ డిబేట్ వల్ల ఉపయోగం ఏం లేదు. హింస తగ్గడం ఇంపార్టెంట్. ప్రేక్షకులు వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారా, లేదంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రేక్షకులు? ఈ డిబేట్ కన్నా కలెక్టివ్గా హింసను మనం తగ్గించాలి. అండ్ అది 2 వైపులా కూడా ఉండాలి. సో మనం చూసేది, వినేది అంతా కూడా ఎంతెంత హింసాత్మకంగా ఉన్నట్లయితే మన ప్రవృత్తి, మన వృత్తి కూడా అలాంటి హింసాత్మకంగా తయారవుతుంది. మనం ఒకరిని కొట్టేసో ఒకరిని చంపేస్తానో మనం హింసాత్మకంగా అయినట్టు కాదు. ఒకళ్ళ పట్ల చెడు భావన ఉంచుకోవడం, వికారి దృష్టితో చూడడం, ఒక స్త్రీని కోపంగా కళ్ళెర్ర చేసి చూడడం, ఇవన్నీ కూడా హింసనే. కాబట్టి అహింస అనేటువంటిది సంఘానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువల్లో యమాలో మొట్టమొదటిగా చెప్పింది. ఎందుకు ఇది ఫస్ట్ చెప్పారు అంటే, హింసా వృత్తి ఉంటే మిగిలినవి ఏమీ ఫాలో చేయలేము మనం. హింసాత్మక వృత్తి లేకపోతేనే మనం మిగిలిన ఫాలో చేయగలం. రెండవది అస్థేయ, అంటే దొంగతనం చేయకూడదు. ఒకటి స్థూలంగా దొంగతనం చేయకూడదన్న విషయం మనకు తెలుసు, కానీ మనం ఇతరుల యొక్క సుఖ సంతోషాలను కూడా దొంగిలించకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి అనేక రిలేషన్స్, మొన్న ఒక సభలో ఒక వ్యక్తి, ఒక లాయర్ గారు చెప్పారనమాట, 100 పెళ్ళిళ్ళు జరిగితే అందులో 40 జంటలు విడిగా బతుకుతున్నారు అని. కొందరు అఫీషియల్గా డివోర్స్ తీసుకుని బతుకుతున్నారు, కొంతమంది అఫీషియల్గా డివోర్స్ తీసుకోకుండా విడివిడిగా బతుకుతున్నారు. 100 జంటల్లో 40 జంటలు. అండ్ ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే. ఎందుకు అంటే ఒకరి సుఖ సంతోషాలను ఇంకొకరు దొంగిలిస్తున్నారు. నువ్వు నన్ను సుఖ పెట్టట్లేదని ఏమంటుంది, నువ్వు నన్ను సుఖ పెట్టట్లేదని ఆయన అంటుంటాను.
కానీ ఇద్దరూ పరస్పరం ఒకరినొకరు సుఖంగా ఉంచుకోవాలన్న విషయం మాత్రం అది తేలటం లేదు. సో ఆస్థేయ, దొంగిలించడం అనేటువంటిది కూడా ఒక సంఘానికి చాలా చాలా అపకారం చేస్తుంది. కాబట్టి ఆస్థేయ అంటేనే దొంగిలించకుండా ఉండడం అస్థేయ. ఇప్పుడు ఎలాగ దోపిడీలు అవి మనం ఎలాగే చేయలేం, రైట్? ఇప్పుడు అంతా డబల్ లాక్, ట్రిపుల్ లాక్లు వచ్చేసాయి. కానీ ఇలాంటివి కూడా మనం దొంగిలించకూడదు. మూడవది సత్య. సత్య మార్గంలో మనం నడవడం. అన్నిటికన్నా అద్భుతమైనటువంటి సత్య మార్గమే ఈశ్వరీయ మార్గం, భగవంతుడు తెలియచేసినటువంటి మార్గం. సింపుల్గా ఎప్పుడు నిజమే చెప్పాలి, ఎప్పుడు నిజమే చెప్పడమే సత్య మార్గంలో నడవడం కాదు, త్రికరణ శుద్ధిగా సత్య మార్గంలో నడవడం. సత్యం అని దేన్నంటామంటే ఏదైతే అచంచలంగా ఎప్పటికీ మారకుండా స్థిరంగా ఒకేలాగా ఏదైతే ఉంటుందో దాన్నే మనం సత్యము అని అంటాం. పరివర్తన చెందేది ఏదన్నా కూడా అసత్యమే. అసత్యము అంటే ఈ క్షణం ఉన్నట్టు నెక్స్ట్ క్షణం ఉండదు. సో అలా పరివర్తన చెందేటువంటి దాన్ని మనం అసత్యం అంటాం. అందుకే జగమే మాయ, లోకమే మాయ అని ఎందుకంటారు అంటే, మాయ అంటే ఇది కల్పితమని కాదు, మాయ అంటే మారుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, ఇది స్థిరంగా నిలకడగా ఉండదు. పరమ సత్యమైనటువంటిది ఒక్క పరమాత్ముడు, భగవంతుడు. రెండవది ఆత్మ. ఆత్మ పరమాత్మ వీళ్ళిద్దరూ కూడా శాశ్వతమైనటువంటి వారు, అమరమైనటువంటి వారు. ప్రకృతి తాలూకా ఏ అంశంతో కూడా వీళ్ళు చలించనటువంటి వారు. సో సత్య మార్గంలో సమాజం నడవాలి అని ఆ సమయంలోనే పతంజలి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకు మనం సత్య మార్గంలో నడవాలి? అది ఒక వ్యక్తిగతం కదా, దీనివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? ఎప్పుడైతే సమాజం అసత్యం వైపు, అధర్మం వైపు నడుస్తుందో ఆటోమేటిక్గా నష్టం సమాజానికే వస్తుంది. ఒక రాజుగారంట ఊర్లో బాగా కరువు వచ్చిందంట. ఒక ఋషీశ్వరుడు ఏం చెప్పారు అంటే, ఏదో ఇన్ని లీటర్స్ ఉన్న ఒక పెద్ద భండాగారం తెచ్చి అన్ని పాలతో మీరు అభిషేకం చేస్తే అమ్మవారికి మీకు కరువు తీరిపోతుందని చెప్పారు. అయితే ఋషీశ్వరుడు ఏమన్నాడంటే, రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్తో ఇది జరగాలి, లేదంటే రాజుగారికి పాలకు లోటే ఉంటుంది, ఆయన ఒక్కళ్ళే చేసేయగలరు, లేదు అందరు కాంట్రిబ్యూషన్తో జరగాలి అనుకున్నాను. రాజుగారు చాటింపు వేయించారు, మనకి ఇన్ని లీటర్ల పాలు కావాలి, కాబట్టి మీరు అందరూ కూడా ఒక్కొక్కరు మీ ఇంటి నుంచి ఒక బిందెడు పాలు తెచ్చి ఇక్కడ ఇంత పెద్ద ట్యాంక్ పెట్టాం, ఆ ట్యాంక్లో వేయండి అని అన్నారు. సో ఒక అతను అనుకున్నాడంట, 2 లీటర్ల పాలే కదా కావాలి, గ్రామంలో బోల్డ్ మంది కాంట్రిబ్యూట్ చేస్తారు, నేను ఒక్కడిని వేయకపోతే ఏమైంది, నేను నీళ్లు తీసుకెళ్ళి వేసేస్తాను అనుకున్నాను. ఇంకొక అతను కూడా అలాగే అనుకున్నాడు, ఇంకొక అతను కూడా అలాగే అనుకున్నాడు. తర్వాత ఫైనల్గా అందరూ వేసేసాం మహారాజా అన్నారు. ఇప్పుడు తీసి చూస్తే అందులో ఏమున్నాయి, అన్నీ నీళ్ళే ఉన్నాయి. సో కలెక్టివ్గా యాజ్ అ సొసైటీ వాళ్ళు ఏం చేశారు, ఆ గ్రామవాసులు అందరూ అసత్య మార్గంలోనే నడిచారు. ఎందుకంటే చాలా మందిలో ఏముంటుందంటే, నేను ఒక్కడనే కరెక్ట్గా ఉంటే అయిపోతుంది ఏంటండి, సమాజంలో అందరూ కరెక్ట్గా ఉండాలి అని అంటారు. కానీ నాకంటూ ఒక వ్యక్తిగత సమాజం ఉంటుంది, అందులో ఎంతమంది ఉంటారు, నేనుంటాను, నా ఫ్యామిలీ ఉంటుంది, నా ఫ్రెండ్స్ ఉంటారు, నా కొలీగ్స్ ఉంటారు. అట్లీస్ట్ ఈ ప్రపంచంలోనే నేను సత్య మార్గంలోనే నడవగలను. నా ఈ చిన్న ప్రపంచంలోనే నేను సత్య మార్గంలో నడిచినట్లయితే ఎవరికి బెనిఫిట్ ఉన్నా లేకపోయినా ఇమ్మీడియట్గా నా పిల్లలకు బెనిఫిట్ ఉంటుంది. పేరెంట్స్ ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడవడం వల్ల ఇమ్మీడియట్ బెనిఫిట్ ఫస్ట్ పిల్లలకు వస్తుంది. సో నాకున్న చిన్న సమాజం అంటే మొత్తం నేను హైదరాబాద్ సిటీని మార్చేస్తాను, తెలంగాణను మార్చేస్తాను, లేదా మొత్తం ఇండియాని మార్చేస్తాను, ఆ తర్వాత విషయం. బట్ నా పర్సనల్ ప్రపంచం ఏంటి, వాట్ ఈజ్ మై ఇండివిజువల్ వరల్డ్? ప్రతి మనిషికో ప్రపంచం ఉంటుంది. ఈ ప్రపంచంలో నేను సత్య మార్గంలో నేను నడుస్తాను. ఎప్పుడైతే ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క సంసారం, ప్రతి ఒక్క పరివారంలో ఈ సత్యాన్వేషణ యొక్క
డిజైర్ ఎప్పుడైతే వస్తుందో, వాళ్ళలో సత్య మార్గంలో నడవాలి అనేటువంటి అభిలాష ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా సమాజం అంతా కూడా బాగుంటుంది. అందుకే సత్యాన్వేషణ అనేటువంటిది స్వయానికి ఎంత ఇంపార్టెంటో సంఘానికి కూడా ఇది అంతే ఇంపార్టెంట్. గవర్నమెంట్స్కి ఇంపార్టెంట్, పొలిటీషియన్స్కి ఇంపార్టెంట్. అందుకనే బ్రహ్మకుమారిస్లో పొలిటికల్ వింగ్ ఉంది. అందులో ఎంతోమంది పొలిటీషియన్స్ మౌంట్ ఆబుకి తీసుకెళ్ళి వాళ్ళకి వాల్యూ బేస్డ్ సొసైటీ గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకు? దే ఆర్ పాలసీ మేకర్స్, దే ఆర్ లా మేకర్స్. వాళ్ళు శాసనసభలో ఒకటి పాస్ చేశారు అంటే ప్రజలందరూ తప్పకుండా దానిపై నడవాలి. మరి వాళ్ళల్లో స్పిరిచువల్ వాల్యూస్ ఉండడం ఎంత ఇంపార్టెంట్. యథా రాజా తథా ప్రజ అని ఉత్తినే రాలేదు. రాజుగారు ధర్మ పద్ధతిలో నడిచినట్లయితే, రాజు అంటే ఇక్కడ కిరీటం పెట్టుకుని, బంగారం కిరీటం పెట్టుకుని బంగారు సింహాసనం మీద కూర్చున్నవాడే రాజు కాదు. ఒక నడిపించేటువంటి వారు, ఒక నాయకుడు, ఒక లీడర్. ఒక ఇంటికి తండ్రి రాజు, అలాగే ఒక రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజు. సో ఎవరైతే ఆ లీడర్షిప్ పొజిషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజులు. కాబట్టి వాళ్ళకి స్పిరిచువల్ వాల్యూస్ ఉండాలి అని చెప్పి పొలిటికల్ వింగ్ కూడా వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది అన్నమాట. సో థర్డ్ వాల్యూ సత్యం. 4వది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, పాశ్చాత్య సంస్కృతుల్లోనూ ఇటు ఈశాన్య సంస్కృతుల్లోనూ బ్రహ్మచర్యం అనేటువంటిది ఆధ్యాత్మికతలో ద నెంబర్ 1 రిక్వైర్మెంట్. ఎందుకు అంటే కామ వికారం అనేటువంటిది చాలా చాలా లో ఎనర్జీ, కానీ బ్రహ్మచర్యం అనేటువంటిది చాలా హై ఎనర్జీ. ఎవరిలో బ్రహ్మచర్యం యొక్క ఎనర్జీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా అద్భుతాలు చేసి చూపెడతారు. అందుకే స్పిరిచువల్ పాత్లో సెలిబసీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పరమాత్ముడైతే చెప్తారు, స్వప్నంలో కూడా మీకు ఏ వికారి ఆలోచనలు రాకూడదు అని. దేనికోసమే ఒక కథ చెప్తారనమాట. 2 సన్యాసులు ఉంటారు. అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక నది దగ్గర ఒక అందమైన యువతి ఉంది. ఆమె నది దాటలేకపోతుంది. మునికుమారులను 2 అడిగింది. మొదటి మునికుమారుడు అన్నాడు, నీకేమన్నా ఇదా, నేను అసలు జీవితంలో స్త్రీనే తాకను అని నేను ప్రమాణం చేసుకున్నాను, అలాంటిది నేను నిన్నెలా ఒడ్డు దాటిస్తాను, నేను దాటించను అని అన్నాను. రెండో అతను మాత్రం ఆమెను భుజాల మీద వేసుకుని ఒడ్డు దాటించాడు. ఆమె దాటేసి వెళ్ళిపోతున్నాడు. మొదటివాడికి లోపల ఉక్రోషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, తట్టుకోలేక అనేస్తాడు, నువ్వు అసలు ఆశ్రమంలో రావడానికి నీకు అర్హతే లేదు, నువ్వు ఒక స్త్రీని నువ్వు ముట్టుకున్నావు, నువ్వు బ్రహ్మచర్య పాలనని నువ్వు ఖండించావు అని చెప్పేసి. అప్పుడు ఆ రెండో వ్యక్తి చాలా నవ్వుతూ అంటాడు, నేను ఆ స్త్రీని నది ఒడ్డునే వదిలేశాను, నువ్వు మాత్రం ఇక్కడి వరకు మోసుకొస్తున్నావు అని. సో బ్రహ్మచర్య పాలన అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటి విషయం కాదు, మనస వాచ కర్మణ 3 రకాలుగా. సంకల్పంలో కూడా అపవిత్రత అనేటువంటిది రాకూడదు. ఆలోచించండి, ఇదే ప్రిన్సిపల్ కానీ ఉన్నట్లయితే సమాజంలో జరుగుతున్న ఎన్ని ఘోరాలను మనం ఆపగలం. ఎన్ని సంవత్సరాలు బట్టి, దశాబ్దాలు బట్టి ఫైట్ చేస్తున్నారు, అయినా రోజు రోజుకి ఇంకా జరిగేటువంటి దుర్ఘటనలు ఇంకా భయంకర రూపాన్ని దాలుస్తున్నాయి, ఇంకా నీచంగా తయారవుతున్నాయి, ఇంకా దిగజారుతున్నాయి. కానీ పాపం ప్రతిఘటిస్తున్న వాళ్ళకి హోప్ మాత్రం కనపడటం. చిన్న చిన్న చేంజెస్ వస్తున్నాయి, ఒక లా వస్తుంది, ఇది వస్తుంది, కానీ జరుగుతున్న అన్యాయం మాత్రం ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. కాబట్టి బ్రహ్మచర్య పాలన అనేటువంటిది యోగ సాధకులకి, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వాళ్ళకి తెలియని అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని లోపల నింపుతుంది. స్త్రీ నరకానికి ద్వారము అని చెప్పి స్త్రీని దూరంగా పెడతారు. స్త్రీ కాదు నరకానికి ద్వారం, మన ఆలోచన నరకానికి ద్వారం. మన ఆలోచన నరకానికి ద్వారం. ఎదురుగుండా వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. మన బుద్ధి, మన ఆలోచన వక్రంగా ఉన్నట్లయితే వాళ్ళు ఎదురుగుండా లేకపోయినా మనకి వక్రమైనటువంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి చెప్పినటువంటి 4వ సాంఘిక నియమం బ్రహ్మచర్యం. అహింస, అస్తేయ, సత్య, బ్రహ్మచర్య. 5వది అపరిగ్రహ. అపరిగ్రహ అంటే నీది కాని వస్తువు గురించి, వ్యక్తి గురించి నువ్వు
ఆశించొద్దు, పరాయి వాడిది ఎప్పుడూ నీది కింద తీసుకోవద్దు. ఇప్పుడు అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ భూమిని వీళ్ళు ఆక్రమించాలని, వీళ్ళ భూమిని వాళ్ళు ఆక్రమించాలి అని. పరిగ్రహం అంటే పరాయి వాడిది నేను నా హస్తగతం నేను చేసుకుని నాది అని చెప్పి చలామణి అయిపోవాలి అని. అంత గొప్ప రావణాసురుడు కూడా ఇప్పటికీ ఎందరో రాక్షసులు ఉన్నారు, కానీ రాక్షసుడు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రావణాసురుడే. ఎందుకు అంటే ఒక పరాయి స్త్రీని వివాహం చేసుకోవడానికి, ఆమెను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించాడు కాదు. కానీ ఏదైతే అపరిగ్రహ అనేటువంటిది ఈ కాలంలో మనం ఒక భూమి విషయాల్లోనే కాదు, ఆస్తుల విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. పక్క వాళ్ళ దాని మీద ఆశించడం అంటే వాళ్ళకు ఉన్నది నేను తీసుకోవాలి అనేటువంటిది కాదు. మనకి స్తోమత ఉన్నా లేకపోయినా వాళ్ళలాగా నేను బతకాలి. అందుకే ఆధ్యాత్మికతలో ఎప్పుడు ఒకరినొకరు పోల్చుకోవద్దు అని చెప్తారు. పోల్చుకున్నామో మనం సర్వనాశనం అయిపోతాం. మనది మనకి ఉంది కాబట్టి ఈ విధంగా అహింస, అస్తేయ, సత్య, బ్రహ్మచర్య, అపరిగ్రహ, యమలో ఉన్నటువంటి ఈ 5 అంశాలు సమాజంలో మీరు ఇప్పుడు ఆలోచించండి, ఏది పనికిరాదు? తప్పకుండా పనికొస్తుంది. కానీ మీరు అనొచ్చు, సిస్టర్ కానీ సొసైటీలో అందరూ అలా నడవరు కదా అని. కానీ సొసైటీలో అందరూ అలా నడుస్తున్నారు అనేది మనకు అనవసరం. నేను నడుస్తున్నానా లేదా అనేది ముఖ్యం. డెఫినెట్గా దీంట్లో మనకి అడ్డంకులు, విఘ్నాలు వస్తాయి. నల్లేరు మీద బండిలాగా అంత ఈజీగా ఇది వెళ్ళదు. బట్ దేర్ షుడ్ బి అన్ ఎఫర్ట్. ప్రయత్నం అనేటువంటిది తప్పకుండా చేయాలి. ప్రయత్నమే చేయకుండా కొంతమంది ఇదంతా ఎక్కడ అవుతుంది, ఇదంతా పుక్కిటి పురాణం, ఇదంతా ఏదో సనాతన మాటలు, ఇప్పుడు ఎలాగవుతుందని మనం కొట్టిపడేయకూడదు. అలా కొట్టి పడేస్తున్నాం కాబట్టి ఇన్ని దశాబ్దాలుగా, ఇన్ని శతాబ్దాలుగా ఈనాడు సమాజం ఇలా వచ్చింది. ఒక 3 year old చైల్డ్ని కూడా మనం రోడ్డు మీద తీసుకెళ్ళలేకపోతున్నాం. ఎందుకు? మనం ఇన్నాళ్ళు ఇది మనకు కాదులే అని వదిలేసాం కాబట్టి ఇప్పుడు సమాజం ఇలాంటి స్థితికి వచ్చింది. అండ్ ఇంకోటి, దీన్ని ప్రభుత్వాలను నిందించో, మీడియాని నిందించో, ఎవరిని నిందించి దీనివల్ల ఉపయోగం లేదు. నేను వ్యక్తిగతంగా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నానా లేదా అనేది దీనికి చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం వారు స్వచ్ఛ భారత్ మిషన్ నడిపే వరకు కూడా మనకి మన రోడ్లు, ఇళ్ళు క్లీన్గా ఉంచుకోవాలన్న విషయం మనకి తెలీదా? ఎందుకు దానికి గవర్నమెంట్ పాలసీ ఎందుకు ఉండాలి? మొన్న ఒక చోట ఒక సంఘటన చూడడం జరిగిందనమాట. చాలా ఖరీదైనటువంటి కారు, చాలా ఖరీదైన కారులో ఎవరో వెళ్తున్నారు, ఏదో తిన్నారు, విండో షీల్డ్ ఇలా దించారు, ఆ తిన్న మిగిలిపోయిన ప్యాకెట్ రోడ్డు మీద ఇసిరేసి వెళ్ళిపోతున్నారు. ఏ స్వచ్ఛ భారత్ మిషన్ వాళ్ళని కరెక్ట్ చేయగలదు? నీ కారులో పాడైపోతుంది కాబట్టి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. సో వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అనేది కాదు. నేను ఈ ప్రిన్సిపల్స్ అనుసారంగా నేను నా జీవితాన్ని నేను గడుపుకుంటే ఐ విల్ బీ అ బెటర్ సిటిజన్ ఇన్ ది సొసైటీ. అండ్ ఇంకోటి, ఎవరు నన్ను గుర్తించి బిరుదు ఇవ్వాలి? అబ్బా వీళ్ళు యమ ప్రకారం జీవితాన్ని నడుపుతున్నారని ఎవరన్నా మీకు బిరుదు ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు బిరుదు. మరి ఏంటి దానికి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే, నా జీవితం సక్రమంగా తయారైంది, నేను పుణ్యాన్ని నేను సంపాదించుకుంటాను, 10 మంది యొక్క ఆశీర్వాదాలు నేను సంపాదించుకుంటాను, నాదొక ఆదర్శప్రాయమైన జీవితం అవుతుంది, నా కుటుంబ సభ్యులకు నేను ఒక ఆదర్శప్రాయంగా అవుతాను. ఇవే మనకు లభించే గిఫ్ట్స్. దీనికి గవర్నమెంట్ పిలిచేని సత్కారం చేయదు. మనకి లభించేటువంటి ఆస్తి అదే. మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన గురించి మంచిగా చెప్పుకుంటారు, మనం లేని లోటు వాళ్ళు ఫీల్ అవుతారు. అంతే తప్ప ఎప్పుడు పోతాడా అని దేవుడికి దండం పెట్టుకోరు. ఎప్పుడు పోతాడా అని అందరూ ఎదురు చూసేలాంటి జీవితం ఎందుకు? ఇంకా ఉండాలి, మా దగ్గర ఇంకా ఉండాలి అని తపన పడాలి అందరూ. ఇది అన్నిటికన్నా చాలా పెద్ద రివార్డ్. సో యోగా సాధనలో ఈ యమాలో చెప్పేటువంటి 5 విషయాలు కూడా ఒక సాధకునికి, ఒక ఆధ్యాత్మిక సాధకునికి
ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇవాల్టి మానసాలు మనం యమ గురించి తెలుసుకున్నాం. వచ్చే మానసాలు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.